హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్లో నిన్న నామినేషన్స్ అంత పెద్దగా ఏం రచ్చరచ్చ జరిగి హాట్గా ఏం అరుచుకొని గొడవలు అట్లా కాలేవు. మామూలుగానే నార్మల్గానే అయిపోయినాయి. యష్మికి సోనియాకి మధ్య కొంత అయింది అండ్ నాగమణి కంటకి యష్మికి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది. మిగతా వాళ్ళంతా సింపుల్గానే తీసేసుకున్నారు నామినేషన్స్. సో నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే మార్నింగ్ లేవగానే ఎగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ప్రేరణ అనుకుంటే విష్ణుప్రియ ఎగ్స్ తినేసిందంట. 2 ఎగ్స్ 5 ఉంటే అందులో 2 తినేసిందంట. సో ఇక్కడ ఆమెకు నామినేషన్ పాయింట్ దొరికింది. 2 తిన్నావా అని అనింది. సో నాకు ప్రోటీన్ లేదు అందుకనే 2 రోజుల నుంచి అందుకనే తిన్నా నేను అని చెప్పింది. విష్ణుప్రియ అక్కడ లైట్గానే తీసుకుంది, కానీ నామినేషన్స్కి వచ్చేసరికి ప్రేరణ ఆ విషయం పెట్టి నామినేట్ చేసింది. సో ఇక నామినేషన్స్ విషయానికి వస్తే దానికి ముందు యష్మికి విష్ణుప్రియ అని నయనిక చెప్తున్నారు, మీరు టీంలోనే ఒకరు చికెన్ గురించి నువ్వే చేయమన్నావు అని చెప్పేసి స్ట్రెస్ చేసి చెప్పారు. నువ్వు చేయమన్నందుకే చికెన్ దొంగతనం చేసినా అని చెప్పి యష్మికి చెప్పారు. సో యష్మి నేను చీఫ్గా చేద్దామని అన్నా కానీ నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి నేనేం రూల్ పెట్టలేదు అని చెప్పేసి చెప్పింది. తర్వాత పృథ్వీకి వెళ్ళి అడిగింది, నువ్వు చెప్పావా అని చెప్పేసి. లేదు నేను చెప్పలేదు అలా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. కానీ యాక్చువల్గా చెప్పింది సోనియా అంట అక్కడ. అండ్ అబ్బాయి గురించి కూడా విష్ణుప్రియ నిఖిల్తో డిస్కస్ చేస్తుంది. నామినేషన్స్ విషయానికి వస్తే అబ్బాయి అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్స్ కాబట్టి హౌస్లో వీళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పారు. తర్వాత ఫస్ట్ సీతని పిలిచారు. సీత వచ్చేసి యష్మిని నామినేట్ చేసింది. ఎందుకంటే మీ క్లాన్ బిహేవియర్ నాకు నచ్చలేదు మీరు చీఫ్గా ఉన్నప్పుడు, సో అందుకే నామినేట్ చేస్తున్నా. మీరు కొంచెం బయాస్డ్గా అనిపించారు, మీకు ఫేవర్గా ఆడారు ఆట, మమ్మల్ని కొంచెం ఏదో పని చేయించుకొని వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళతో పని చేయించుకున్నందుకు అదే కోపంలో ఉన్నారు. వాళ్ళకి లగ్జరీ వచ్చేసి వీళ్ళతో పని చేయించుకున్నారు అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు. సో ఆ రీజన్తో నామినేట్ చేశారు. ఇప్పుడు యష్మి చీఫ్గా లేదు కాబట్టి అప్పుడు రీజన్ పెట్టి నామినేట్ చేశారు. తర్వాత యష్మి చెప్తుంది, మాకు వచ్చిన లగ్జరీని అడ్వాంటేజ్గా తీసుకొని మేము చేసాం తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి యష్మి చెప్పింది. తర్వాత సీత వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. నువ్వు ఆడే నీలో ఉన్న కసి గేమ్ గెలవాలన్నది అది నాకు ఇష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తున్నావు అనేది అది నాకు నచ్చదు, చాలా అగ్రెసివ్ అయిపోతావు టాస్క్లో అని చెప్పేసి చెప్పింది. తర్వాత గేమ్లో పక్క వాళ్ళు ఆడుతుంటే గట్టిగా అరుచుకుంటూ డిస్టర్బ్ చేస్తావు, అది కరెక్ట్ కాదు, నీ వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పింది. తర్వాత విష్ణుప్రియ ప్రేరణను నామినేట్ చేసింది. అదే సంచాలక విషయంలో. ఈరోజు ఆ సంచాలక విషయంలో చాలామంది ప్రేరణను నామినేట్ చేశారు. ఆల్రెడీ ప్రేరణ ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఈ విషయంలో అందరు నన్ను నామినేట్ చేస్తారని. సో అనుకున్నట్టే జరిగింది. విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణను నామినేట్ చేసింది. ఎందుకంటే సంచాలకగా నువ్వు ఫెయిల్ అయినావు, మ్యానిపులేట్ అయినావు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని డెసిషన్స్ క్విక్గా చేంజ్ చేసుకున్నావు అన్నట్టు చెప్పింది. నిన్న ఫన్ టాస్క్లో కూడా నువ్వు ఏదన్నా టాస్క్ పెడితే చాలు డిఫరెంట్గా మారిపోతావు, అంతా స్ట్రిక్ట్ అయిపోతావు. నిన్న ఫన్ టాస్క్లో కూడా అట్లీస్ట్ నేను చెప్పేది కూడా వినలేదు, నీ బిహేవియరే మారిపోతుంది టాస్క్ స్టార్ట్ కాగానే అని చెప్పింది. తర్వాత ప్రేరణ ఏం చెప్పింది, అవును నేను టాస్క్లో స్ట్రిక్ట్గానే ఉంటాను, అలానే అనిపిస్తుంది నాకు, టాస్క్ స్టార్ట్ కాగానే నా టాస్క్ మీదనే ఉంటుంది నా కాన్సన్ట్రేషన్ అంతా, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉండవు అని చెప్పింది. తర్వాత నీ కోసం ఆ రోజు నేను రూల్స్ మార్చాను, వైలెన్స్ వద్దని, నువ్వు ఒకదానివే అమ్మాయి ఉన్నావని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీకు ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చాను, కానీ నువ్వు ఇప్పుడు దాని కారణంగా నామినేట్ చేస్తున్నావు, వీడియోలో చూసావు కదా నేను అబ్బాయి పుష్ చేయలేదు నువ్వే పడ్డావు అని చెప్పింది. సో మొత్తానికైతే విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసింది. ఇంకా విష్ణుప్రియ యష్మిని నామినేట్ చేసింది. అదే సేమ్ రీజన్, మీరు చీఫ్గా ఉన్నప్పుడు మీ క్లాన్ బిహేవియర్ మాకు నచ్చలేదు, మాతో పని చేయించుకున్నారు, అన్ఫేర్గా గేమ్ ఆడారు అని చెప్పింది. ఆ తర్వాత కుకింగ్ ఒకటి వాళ్ళకి ఇచ్చి మిగతా పనులన్నీ మాకు ఇచ్చారు, అది చాలా అన్ఫేర్ అన్నట్టు చెప్పింది.
సో అదే వాళ్ళతో పని చేయించుకున్నందుకే సీతకి, విష్ణుప్రియకి వీళ్ళందరికీ చాలా కోపం ఉంది వాళ్ళ మీద. సో అదే తీశారు ఈరోజు నామినేషన్లో. అయితే యష్మి ఏమో మీరు అంత సింపుల్గా వాళ్ళకు ఒకటే పని ఇచ్చిన అని చెప్తున్నారు. నిఖిల్ వాళ్ళ టీంకి కుకింగ్ 3 times చేయాలి వాళ్ళు, అందుకని వాళ్ళకు ఒకటే ఇచ్చాను, మిగతా పనులు మీ టీంకి ఇచ్చాను అని నేను అదే ఆలోచించాను అని చెప్పేసి విష్ణుప్రియ యష్మి చెప్పింది. తర్వాత నాగమణికంట వచ్చి యష్మిని నామినేట్ చేశాడు. మీరు బయాస్డ్గా గేమ్ ఆడారు, చీఫ్గా సరిగ్గా గైడ్ చేయలేదు, మీ క్లాన్ మెంబర్స్ ఏం చేసినా పట్టించుకోలేదు, వాళ్ళని ఇంక ఎంకరేజ్ చేశారు. అదే ఇంకా సేమ్ రీజన్, ప్రతి దాంట్లో మైక్రో మేనేజ్మెంట్ చేశారు, ఇంకా మేమే అంతా అన్నట్టు బిహేవ్ చేశారు అన్నట్టు చెప్పాడు. తర్వాత యష్మికి చాలా కోపం వచ్చింది. నామనికంట నువ్వు ఫ్రెండ్ అయ్యి ఉండి ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఫ్రెండ్ లాగా వచ్చి ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అది అని చెప్పి చాలా అరిచేసింది. ఫ్రెండ్షిప్ వేరే ఇది వేరే అని చెప్పి ఆయన అంటున్నాడు. ఫ్రెండ్ అయినా సరే మన తప్పులు ఉంటే నేను ఎత్తి చూపుతా అని చెప్పి చెప్తున్నాడు. కానీ యష్మి చాలా హర్ట్ అయింది ఆయన విషయంలో, చాలా హర్ట్ అయింది. నెక్స్ట్ నామినేట్ కూడా చేసింది ఆయనని. ఓకే, తర్వాత నాగమణికంట పృథ్వీని నామినేట్ చేశాడు. అదే గేమ్లో సేమ్ రీజన్, గేమ్లో అగ్రెసివ్ అయిపోతావు, సంచాలకుగా ప్రేరణ ఉన్న టైంలో అమ్మాయి మీరికి ఇట్లా కొట్టడానికి పోయినావు, ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పాడు. సో నేను అవుట్ అయిన తర్వాత వెళ్ళాను ప్రేరణతో మాట్లాడడానికి, గేమ్లో ఉన్నప్పుడు కాదు అని చెప్పేసి పృథ్వీ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఏదైనా సరే నువ్వు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చదు టాస్కుల్లో అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి సీతని నామినేట్ చేసింది. నువ్వు ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నావు, టాస్క్ రాగానే అంత అవసరం లేదు, ఉండాల్సిన ఎమోషన్ కంటే ఎక్కువ ఉన్నది నీకు, అది ఒక్కొక్కసారి నీ ఆటను డామినేట్ చేస్తుంది, సో అందుకే నువ్వు ఈ హౌస్కి పనికిరావు అనుకున్నా అన్నట్టు చెప్పింది. సో నాకు ఎమోషన్స్ ఉండడం నా తప్ప, నీకు లేవా ఎమోషన్స్ అని చెప్పేసి ఇది ఒక సిల్లీ రీజన్ అని చెప్పేసి సీత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. సో తర్వాత ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది. అదే ఎగ్స్ విషయం, ఎగ్స్ నువ్వు ఇంతమంది ఉండగా 2 eggs నువ్వు ఎట్లా తినేస్తావు, అందరికి కలిపి ఏదైనా కుక్ చేసుకుందామని నేను అనుకున్నా, కానీ ఇంతమందికి 3 మిగిల్చి నువ్వు 2 ఎలా తినేస్తావు అని చెప్పేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది. విష్ణుప్రియ ఈ విషయంలో కూడా నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నాను, నీకు అసలు నువ్వు ఇన్సెన్సిటివ్, నీకేం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి కొద్దిసేపు ఆర్గ్యూ చేసింది. బ్రెయిన్లెస్ పీపుల్ అని చెప్పేసి విష్ణుప్రియ అంటే యూజ్లెస్ పీపుల్ అని చెప్పేసి ప్రేరణ అనింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ క్లాష్ వచ్చింది, మరి రేపటి నుంచి ఎలా ఉంటారో చూడాలి. తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి విష్ణుప్రియకు నామినేట్ చేస్తాడు. ఆయన నిన్న చీఫ్గా ఎన్నుకునే టైంలో సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య ఓం ఇంకా మింగిల్ కావట్లేదు అందరితో, సో అందుకనే ఆయన చీఫ్గా పనికి రాడు అన్నట్టు ఆయన బీకర్లో బ్లాక్ కలర్ పోసిందంట, దానికి ఆయన బాగా హర్ట్ అయ్యాడంట, సో అందుకని నామినేట్ చేశాడు. అయితే విష్ణుప్రియ వచ్చేసి నువ్వు నీ సొంత ఫ్రెండ్ని కూడా నామినేట్ చేసినావు, నేను నిన్ను ఎలా నమ్మాలి, నాకు నమ్మకం లేదు నీ మీద, మేము ఏదన్నా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోనే ఆపేసి ఓకే సరే అని చెప్పేసి వెళ్ళిపోతావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి విష్ణుప్రియ అనింది. తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి నాగమణికంట నామినేట్ చేశాడు. నేను నిన్ను ఒంటరిగా ఉన్న టైంలో ఫస్ట్ నుంచి నేను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నా, నువ్వు ఎమోషనల్గా ఉన్న టైంలో నీకు సపోర్ట్గా నిలబడ్డా, కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నిన్న చీఫ్గా సెలెక్ట్ చేసే విషయంలో అన్నట్టు వేశాడు. సో అది అయితే మణికంఠ వచ్చేసి నేను మిమ్మల్ని అడగలేదు అన్న, నన్ను వచ్చి ఎంకరేజ్ చేయండి, నన్ను పొగడండి నేను అడగలేదు, నాలో నచ్చిన క్వాలిటీస్ మీరు చెప్పారు అంతే అని చెప్పేసి మణికంఠ అంటున్నాడు. తర్వాత నైనిక వచ్చేసి సోనియాను నామినేట్ చేసింది. మీరు అసలు నాకు ఫస్ట్లో చాలా అగ్రెసివ్గా చాలా స్పోర్టివ్గా అనిపించారు, కానీ ఈ మధ్య అసలు మీరు టాస్క్లు ఏవి ఆడట్లేదు, ఇంట్లో యాక్టివ్గా ఉండట్లేదు, మీరు అసలు నాకు పోటీలాగే అనిపించట్లేదు అని చెప్పేసి చెప్పింది. అలాగే ఆ చికెన్ తీసింది సోనియానే, చికెన్ తీసి మళ్ళీ తర్వాత చికెన్ చూసుకోండి అని పోయి నైనికాకి చెప్పిందంట, మీ చికెన్ తక్కువ ఉంది చూసుకోండి అని చెప్పేసి. చేసింది మీరే, మళ్ళీ వచ్చి ఏదో హింట్ ఇస్తున్నట్టు చెప్పారు, అదేంటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి
నైనిక అనింది. అయితే సోనియా ఏమనిందంటే నేను మీకు హింట్ ఇచ్చాను చూసుకోమని, జాగ్రత్త పడతారని, అయినా కానీ నువ్వు ఏమంటారు అలర్ట్గా లేవు, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయినావు అని చెప్పేసి సోనియా అంటుంది. తర్వాత నైనిక వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసింది. అదే సేమ్ రీజన్, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటే గేమ్ అలా ఉండేది కాదు, లాస్ట్కి టై అయ్యేది కూడా కాదు, ఎవరికో ఒకరికే వచ్చేది ప్రైజ్ మనీ అని చెప్పేసి చెప్పింది. తర్వాత యష్మి వచ్చేసి నాగమణికంటను నామినేట్ చేసింది. అదే ఇంతకుముందు ఆమె నామినేట్ చేసినందుకు ఆమె చేసింది. సో ఇప్పటి నుంచి నేను హౌస్లో ఉన్న రోజులు నేను ప్రతి నామినేషన్లో నువ్వు ఉంటావు అని చెప్పేసి చెప్పింది. తర్వాత నువ్వు ఫ్రెండ్గా నన్ను చీట్ చేసావు, అది నాకు నచ్చలేదు అని చెప్పింది. తర్వాత నైనికాని నామినేట్ చేసింది. ఎవరు, యష్మి వచ్చేసి నువ్వు చీఫ్గా ఫెయిల్ అయినావు, నీకు మేనేజ్ చేయడం రాలేదు అని చెప్పేసి చెప్పింది. మన క్లాన్స్ డిజాల్వ్ అయిపోయినాయి, ఓకే నేను కొంతవరకు ఎఫర్ట్ పెట్టాను కానీ నువ్వు ఫెయిల్ అయినావు, మీ టీంలో ఏం జరిగినా నువ్వు ఏం అడగలేదు, సైలెంట్గా ఉండిపోయినావు, నీకు మేనేజ్ చేయడం రాలేదు అని చెప్పేసి చెప్పింది. తర్వాత దానికి యాక్సెప్ట్ చేసింది నైనిక. తర్వాత నబిల్ వచ్చేసి యష్మిని నామినేట్ చేశాడు. ఎందుకంటే నువ్వు మొన్న ఆ సాక్షి టాస్క్లో సంచాలకు మీ క్లాన్ అమ్మాయే, కానీ నువ్వు చాలా గట్టిగా అరుచుకుంటూ అక్కడికి ఆమె దగ్గరకు వస్తూ ఆమెను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినావు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత నీకు ఎవరినైనా ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ ఉన్నప్పుడు పృథ్వీని సేవ్ చేస్తావు అనుకున్నా, కానీ ప్రేరణని సేవ్ చేసావు. అక్కడ నాకు ఎందుకో నువ్వు బయాస్డ్గా ఉన్నావు అనిపించింది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అన్నట్టు చెప్పాడు. అయితే దానికి యష్మి ఓన్లీ ఆ డస్ట్బిన్ విషయం గురించి అందరూ ప్రేరణని నామినేట్ చేస్తున్నారు, సో నాకు అది నచ్చలేదు, అది చీఫ్గా నేను ఆమెను డిఫెండ్ చేయాలనుకున్నా, నాకు అక్కడ ఛాన్స్ దొరికింది, అది మాకు వచ్చిన లగ్జరీ, మేము దాన్ని వాడుకున్నాం, దాన్ని ఎందుకంత పెద్దగా చేస్తున్నారని చెప్పాలనుకున్నా, అందుకే నేను ప్రేరణను సేవ్ చేసిన అని చెప్పింది. తర్వాత నబీల్ వచ్చేసి ప్రేరణను నామినేట్ చేశాడు. అదే సంచాలక విషయం, నువ్వు కరెక్ట్గా నా గేమ్ చూడకుండా ఒక్క సెకండ్లో అట్లా నిర్ణయం తీసేసుకున్నావు, నేను కాళ్ళు వెనక్కి పెట్టుకోగానే అవుట్ అని అరిచేసినావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నబీల్ అంటున్నాడు. ఇక్కడ నుంచి ఈమె గట్టిగా అరుస్తుంది, వీళ్ళ మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. నేను ఇంకా నబీల్ అన్నాడు, అరిస్తే గెలవగలం అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పేసి గట్టిగా అరిచాడు. సో అయితే చేసుకో అని చెప్పేసి ప్రేరణ అనేది. సో అదే సంచాలక విషయంలో నువ్వు నా విషయంలో తప్పుగా డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి నబీల్ నామినేట్ చేశాడు ప్రేరణని. పృథ్వీ వచ్చేసి సీతని నామినేట్ చేశాడు. నీకు గేమ్లో ఎమోషన్స్ ఉండొచ్చు, కానీ నాకు అగ్రెసివ్నెస్ ఉండొద్దా, నీకు ఎమోషన్స్ నీకు స్ట్రెంగ్త్ ఎట్లనో నా అగ్రెసివ్నెస్ నాకు అట్లా స్ట్రెంగ్త్, సో నీకు ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నావు టాస్క్లో, అది నాకు నచ్చలేదు. అండ్ ఒక టాస్క్ చెప్పినప్పుడు, మాకు లగ్జరీ టాస్క్ వచ్చినప్పుడు మీకు పని చెప్పినప్పుడు మీరు చేయలేదు అని చెప్పేసి చెప్పాడు. మీకు స్పోర్టివ్గా తీసుకోవడం రాదు గేమ్లో, దాన్ని కూడా ఎమోషనల్గా అయిపోయి పర్సనల్గా తీసుకున్నావు, అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పాడు. నువ్వు బిగ్ బాస్కి ఫిట్ కాదు, ఎందుకంటే నువ్వు చాలా ఎమోషనల్, గేమ్లాగా తీసుకోకుండా చాలా ఎమోషనల్ అయిపోయి చాలా పర్సనల్గా తీసుకుంటావు, అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్పాడు. తర్వాత నైనికని నామినేట్ చేశాడు. ఎందుకంటే మాకు లగ్జరీ టాస్క్ వచ్చినప్పుడు మేము చెప్పిన పనులు మీరు చేయలేదు, అండ్ మీ టీం వాళ్ళు చెయ్యమంటే కూడా వాళ్ళని నువ్వు ఏమనలేదు, నువ్వు చీఫ్గా కరెక్ట్గా మేనేజ్ చేయలేదు, మేము చెప్పిన పనులు మీరు చేయలేదు అన్నట్టు నామినేట్ చేశాడు. ఆ తర్వాత సోనియా వచ్చేసి యష్మిని నామినేట్ చేసింది. ఫస్ట్ నైనికాని నామినేట్ చేసింది. నైనికాని ఎందుకంటే అదే చీఫ్గా నువ్వు ఫెయిల్ అయినావు, నేను మీకు హింట్ ఇచ్చిన ఏమని చికెన్ విషయంలో, అయినా నువ్వు కేర్ తీసుకోలేదు, అండ్ నువ్వు చిన్నదాని అని నాకు తెలుసు, చిన్నదాని అయినప్పుడు వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి, నువ్వు ఎక్కడ తీసుకోవు, అండ్ నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటావు, నాకే అన్నీ తెలుసు అన్నట్టు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అన్నట్టు చెప్పింది. దానికి నైనిక నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు కాదు, నేను సజెషన్స్ తీసుకుంటా వేరే వాళ్ళ దగ్గర, మేబీ మీ దగ్గర తీసుకోలేకపోవచ్చు కానీ నేను వేరే వాళ్ళని అడుగుతుంటా గేమ్లో అని చెప్పేసి చెప్పింది.
ఆ తర్వాత సోనియా వచ్చేసి యష్మిని నామినేట్ చేసింది. చీఫ్గా ఉన్నప్పుడు సేమ్ సోనియా కూడా యష్మి క్లాన్లోనే ఉంది, కానీ ఆమెనే నామినేట్ చేసింది. చీఫ్గా నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తుంటావు, నువ్వు లక్లో చీఫ్ అయినావు, ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ చీఫ్గా అయినప్పటి నుంచి నీ బిహేవియర్ మారిపోయింది అన్నట్టు చెప్పింది. అయితే యష్మి, సో నేను లక్లో అయినా అనుకుంటే నేను అక్కడి వరకు వచ్చినా ఆ టైంలో నేను ఆప్షన్గా ఉన్నా కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు, మీరు అక్కడి వరకు కూడా రాలేదు కదా, గేమ్ ఆడలేదు కదా అన్నట్టు యష్మి చెప్పింది. సో మీరు గేమ్ని చాలా లైట్ తీసుకుంటున్నారు, పృథ్వీ అండ్ నిఖిల్ అబ్బాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ గేమ్ మీద లేదన్నట్టు చెప్పింది యష్మి. అయితే ఈ గేమ్ని ఎవరు లైట్ తీసుకున్నారో మాకు తెలుసు, ఆ టాస్క్లో కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసుకోమన్నా నువ్వు వేసుకోలేదు అన్నట్టు సోనియా చెప్తుంది. నాకేది కంఫర్ట్ మీరు ఎలా చెప్తారు, నా కంఫర్ట్ డ్రెస్సే నేను వేసుకున్నా అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది, మధ్యలో వర్షం కూడా వచ్చింది, గొడుగులు పట్టుకొని మరి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. సో తర్వాత అయిపోయినాయి నామినేషన్స్. లాస్ట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే అబ్బాయి నిఖిల్ ఇద్దరు చీఫ్స్ ఉన్నారు కదా, మీ చీఫ్స్లో ఎవరో ఒకరు మాత్రమే సేవ్ అవుతారు, ఎవరు సేవ్ కావాలనుకుంటున్నారో ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో మీరిద్దరే డిసైడ్ చేసుకొని చెప్పండి అని చెప్పాడు. తర్వాత నిఖిల్ అండ్ అబ్బాయి డిస్కస్ చేసుకున్నారు. నేను వెళ్తా అంటున్నాడు నిఖిల్. ఆయన ఈ జాలిగుండె ఏంటో అర్థం కావట్లేదు. సో అబ్బాయి అన్నాడు, నువ్వు ఇప్పటికే 3 సార్లు వెళ్ళొచ్చావు కదా, చీఫ్గా నా స్ట్రెంత్ ఎంతో కూడా నాకు తెలియాలి, నేను వెళ్ళొస్తా అని చెప్పేసి అబ్బాయి నేను నామినేట్ అవుతా అని చెప్పిండు. ఆ తర్వాత సోనియా అన్న మాటలకు యష్మి చాలా హర్ట్ అయింది. అది మనకు ఎపిసోడ్లో ఫుల్గా చూపించలేదు, కానీ మా పేరెంట్స్ నన్ను అలా పెంచలేదు అని ఏదేదో అనిందంట. దానికి యష్మి చాలా ఫీల్ అయింది. సోనియా చాలా ఫేక్ అని మొహం మీద ఇట్లా కొట్టే ఆప్షన్ వస్తే నేను ఆమె మొహం మీద కొడతా అని చెప్పింది. ఏడ్ చేస్తుంది చాలా, ఇంత ఫేక్ పర్సన్ ఎక్కడ చూడలేదని చెప్పేసి. దానికి సోనియా వచ్చేసి నా కోసం ఏడుస్తున్నావు అంటే అవునని చెప్పింది. వచ్చి సోనియా హగ్ చేసుకుంటుంది. అస్సలు ఇష్టం లేదు యష్మికి ఆమెను హగ్ చేసుకోవడం, కానీ ఆమె వచ్చి బలవంతంగా హగ్ చేసుకుంది. ఐ వాంట్ టు హేట్ యూ, నువ్వు వద్దు అని చెప్పేసి యష్మి అంటుంది. అయినా సరే నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీ అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ సోనియా వచ్చి హగ్ చేసుకుంది. మరి అదేందుకో అర్థం కాదు, నేను మంచిదాన్నే అని చెప్పుకోవడానికి ఏంటో మరి. యష్మినే చాలా స్ట్రాంగ్, ఎప్పుడూ అరుస్తూ గొడవలు పెట్టుకుంటుంది. అలాంటి యష్మిని కూడా సోనియా ఏడిపించిందంటే మామూలు విషయం కాదు. సోనియాకు రెచ్చగొట్టడం బాగా తెలుసు, మెల్లిగా మాట్లాడుకుంటూనే మనుషులను రెచ్చగొడుతుంది. సో యష్మి కూడా అలా చాలా హట్ అయిపోయి ఏడ్చింది. సో వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వచ్చింది. సో ఎలా ఉంటుందో చూడాలి. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్. మొత్తానికి నామినేషన్స్లో ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మి అండ్ అబ్బాయి ఉన్నారు. వీళ్ళ 8 మంది. సో వీళ్ళ 8 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అబ్బాయి అండ్ యష్మి అయితే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చారు. మళ్ళీ వీళ్ళకి ఎంతవరకు ఓటింగ్ ఉంటుందో చూడాలి. యష్మి నిన్న మొన్నటి ఎపిసోడ్స్ చూస్తే అయితే యష్మిని హేట్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. అబ్బాయి చాలా మంచోడు అనుకున్నారు అందరు, కానీ నిన్నటి ఎపిసోడ్లో తెలిసింది అక్కడ వెళ్ళి ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, వీళ్ళది వాళ్ళకి చెప్తున్నాడు అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. సో ఎలా తీసుకుంటారో చూడాలి. ఈ వీక్లో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.